రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది అన్నారు. గాంధీ హాస్పిటల్కి వెళ్లిన బీఆర్ఎస్ బృందం జేనూరు బాధితురాల్ని పరామర్శించింది. గిరిజన మహిళ కుటుంబాన్ని ఓదార్చారు నేతలు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో 1900 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు హరీష్ రావు. జేనూరు బాధితురాలికి 10 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 అత్యాచారం కేసులు నమోదైనాయి. అందువల్ల మేము కేంద్ర హోంశాఖను కూడా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. ఇవాళ లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయింది. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇంద్రవెల్లికి పోయి పెద్ద పెద్ద మాటలు చెప్పొచ్చినావు కదా, మరి ఒక గిరిజన మహిళ, ఒక గోండు మహిళ హత్యాయత్నానికి గురై చావు బతుకుల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా మీకు టైం దొరకలేదా? మీరే హోంశాఖ మంత్రి, మరి మీరే ఈరోజు గిరిజన శాఖ మంత్రి, మరి మీరు కనీసం పట్టించుకోవడానికి సమయం చిక్కడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. మానవీయ పాలన అంటే ఇదేనా? కనీసం పరామర్శకు కూడా వాళ్ళు నోచుకోలేదా? ఇది ఏం పద్ధతి అని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం.